కొత్తగొల్లపాలెం అడ్మినిస్ట్రేటర్ గారు టి సుభాషిణి గారిని మా సార్ యొక్క సన్మాన పత్రాన్ని పఠించాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం మేడం. ఉద్యోగ విరమణ చేస్తున్నటువంటి వెంకటేశ్వరరావు గారికి శుభాభినందనలు, శుభాకాంక్షలు మాస్టారు. ఈ సన్మాన పత్రాన్ని మా సోదరులు తాండ్ర సుబ్బారావు గారు రాశారండి. వారు రాలేదు కాబట్టి వారి స్థానంలో నేను ఇది ఉద్యోగ విరమణ సన్మాన పత్రాన్ని చదివే సాహసం చేస్తున్నాను. సౌమ్యులు, నిరాడంబరులు, స్నేహశీలి, కర్తవ్య నిర్వహణ ధోరణులు మా ప్రధానోపాధ్యాయులు శ్రీ చిలకాబతిన వెంకటేశ్వరరావు గారికి సగర్వంగా వినమ్రంగా సమర్పిస్తున్నటువంటి ఉద్యోగ విరమణ సన్మాన సత్కార అభినందన మందార అక్షర సుమమాలిక. వ్యవసాయ కుటుంబంలో జన్మించి ఉత్కృష్టమైనటువంటి ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించి ఆ వృత్తిలో అవిరళ కృషి సల్పి విద్యార్థుల ఉపాధ్యాయుల ఆదరాభిమానాలను పొంది ఉద్యోగ జీవితంలో 34 సంవత్సరాల 8 నెలల కాలాన్ని పూర్తి చేసి 31 ఆగస్టు 2025న ఉద్యోగ విరమణ పొందుతూ ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయులు శ్రీ చిలకాబతిన వెంకటేశ్వరరావు గారికి మేము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెదపులుగువారిపాలెం ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రుల కమిటీ సభ్యులు మరియు గ్రామ ప్రజల సహృదయంతో అందజేస్తున్నటువంటి శుభ సన్మాన పత్రం. వారి యొక్క జీవన గమనం. శ్రీమతి చిలకాబతిన అంజమ్మ వెంకటరత్నం దంపతులకు చిలకాబతిన వంశాంకురంగా 3వ సంతానంగా వెంకటేశ్వరరావు గారు 15/8/1963న కృష్ణా జిల్లా ఆకివీడిలో జన్మించారు. రాంబాబు, నాగేశ్వరరావు, భోగేశ్వరమ్మలు తోబుట్టవులుగా వెలసిల్లినారు. తల్లిదండ్రులు వ్యవసాయ కుటుంబీకులు అయినప్పటికీ వారి యొక్క 3 కుమారులు, కోడళ్ళు కూడా ఉపాధ్యాయ వృత్తిలో ఉండడం హర్షణీయం, గమనార్హం. వీరి యొక్క విద్యాభ్యాసం పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లుగా బాల్యం నుంచే వీరు అత్యంత ప్రతిభను కనబరుస్తూ అమ్మమ్మ గారింట ప్రాథమిక విద్యను, మాధ్యమిక విద్యను జెడ్పీ హై స్కూల్ నిడుబ్రోలులో 10th క్లాస్ను పూర్తి చేసుకున్నారు. అలాగే ఇంటర్, డిగ్రీ పీబీఎస్ కళాశాలలోను, ఐఏఎస్సి రాజమండ్రిలో బీఈడి పూర్తి చేశారు. ఎంఎస్సిని మధురై కామరాజ్ విశ్వవిద్యాలయం నందు పూర్తి చేశారు. వైవాహిక జీవితం. శ్రీమతి దాసరి లక్ష్మీరాజ్యం వెంకటేశ్వర్లు పుణ్యదంపతుల జ్యేష్ఠ పుత్రిక మాధవి గారిని పరిణయమాడి ఆణిముత్యాల లాంటి 2 కుమారులు రవితేజ, నిఖిల్ తేజలకు జన్మనిచ్చారు. వీరిలో మొదటి కుమారుడు రవితేజ, వారి సతీమణి రేష్మలు ఇద్దరు ఉన్నత విద్యా సంపన్నులు అయి సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా స్థిరపడగా వారికి జోస్నిక జన్మించడం జరిగింది. రెండవ కుమారుడు నిఖిల్ తేజ కూడా ఉన్నత విద్యా సంపన్నులై అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసాన్ని అభ్యసిస్తూ ప్రస్తుతం ఉద్యోగం చేస్తూ ఉన్నారు. ఉద్యోగ ప్రస్థానం. దేవుడు సజ్జనులను మాత్రమే రక్షిస్తాడు, కానీ సద్గురువు దుర్జనులను సైతం సజ్జనులుగా మారుస్తాడు అనేటువంటి ఆర్యోక్తిని గ్రహించి ఉపాధ్యాయ వృత్తిపై ఉన్నటువంటి అచంచలమైన ప్రేమతో 21 డిసెంబర్ 1990లో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడిగా పొన్నూరు మండలం తాళ్లపాలెంలో ప్రప్రథమంగా నియమితులైనారు వెంకటేశ్వరరావు గారు. అనంతరం చెరుకుపల్లి మండలం పడమటి మూరవాగుపాలెం జెడ్పీహెచ్ఎస్ పేపర్లు అమృతలూరులో సెకండరీ గ్రేడ్ టీచర్గా పనిచేశారు. 2002 నవంబర్ 1న భౌతిక శాస్త్ర పాఠశాల సహాయోపాధ్యాయులుగా పదోన్నతి పొంది పొన్నూరు మండలం పచ్చల తాడిపరిలోను, తెనాలి మండలం అంగల కుదురు హై స్కూల్లోను, పొన్నూరు మండలంలోని నండూరు ఉన్నత పాఠశాలల్లోనూ వారు పనిచేసి ఎందరో విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించారు. అలాగే ఈ పాఠశాల జెడ్పీహెచ్ఎస్కు 11 జూన్ 2023న రావడం జరిగింది. ఈ పాఠశాలలో గత 2 సంవత్సరాల కాలంగా వారు ఉపాధ్యాయులుగానే కాకుండా ప్రధానోపాధ్యాయులుగా కూడా బాధ్యతలను నిర్వహిస్తూ ఎల్లుండి అంటే 31వ తేదీన ఉద్యోగ విరమణ చేస్తూ ఉన్నారు. వారి యొక్క సేవలు శ్లాఘనీయం, మనమందరం పొగడదగినటువంటివి. ప్రాథమికోన్నత పాఠశాల అయినటువంటి ఈ పాఠశాలను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలగా ఉన్నతీకరించడంలో వీరి యొక్క కృషి, పట్టుదల మరవలేనిది. అలుపెరగని మీ సుదీర్ఘ ఉపాధ్యాయ వృత్తిలో ఎన్నో అవార్డులు, సన్మానాలు పొందారు.
వేలాది మంది విద్యార్థుల యొక్క జీవితాలను తీర్చిదిద్ది వారి భవితకు బంగారు బాటలు వేశారు. మిమ్మల్ని వారు జీవితాంతం మరువలేరు మాస్టారు. అలాగే మీతో ఉన్న మా సహచర ఉపాధ్యాయులలో ఒకరిగా ఉంటూ అందరి వాడిలా ఆత్మీయంగా పలకరిస్తూ విధి నిర్వహణలో ముందు నడిచి మాకు మార్గదర్శనైనారు. మాకు ఎనలేని ప్రేమను పంచిన మీ ఉపాధ్యాయ ఉద్యోగ విరమణ జీవితం ఆయురారోగ్యాలతోనూ సుఖ సంతోషాలతోనూ ఆనందంగా గడపాలని ఆ పరంధామని ప్రార్థిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటూ శుభం భూయాత్. ఈ పత్ర సమర్పణ ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రుల కమిటీ మరియు పెదపులుగువారిపాలెం గ్రామ ప్రజలు, ఇట్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెదపులుగువారిపాలెం, కర్లపాలెం మండలం. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వెంకటేశ్వరరావు గారికి, వారి సహోద్యోగులకు, అలాగే సోదరులు తాండ్ర సుబ్బారావు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మాస్టర్ని నేను 2-3 సార్లు చూశాను. మితభాషి, సౌమ్యులు అని నాకు అర్థమైంది. అంటే ఈ రెండే గమనించానండి. నేను ఎంతో ఎక్కువ గమనించేటువంటి అవకాశం నాకు రాలేదు. చాలు కదా, ఒక టీచర్కి ఇంకేం కావాలి? సౌమ్యంగా ఉండాలి, మృదువుగా మాట్లాడాలి, పిల్లలతో ప్రేమగా ఉండాలి. ఆ 2 ఉన్నాయి. అలాగే మాస్టర్కి ఆధ్యాత్మిక చింతన కూడా ఉందని నేను విన్నాను. వారు అలా ఈ ఉపాధ్యాయ విరమణ జీవితాన్ని ఆధ్యాత్మికమైనటువంటి ఉన్నతికి వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చి ఆహ్వానించినందుకు మరియు అవకాశం ఇచ్చినందుకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
మిత్రుల నుండి ఎవరైనా వచ్చి క్లుప్తంగా మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు వారిని ఒక్క నిమిషం మాట్లాడాల్సిందిగా ఓకే. థ్యాంక్ యూ. మాస్టారు సోదరి వారు మాట్లాడటానికి ముందుకు వచ్చారు. మంచివాడు, మంచి మనసు కలిగిన వాడు. ఏడుకొండల వాడు ఎట్లా నిలువెత్తు బంగారంతో ఉంటాడో వాడు గుణరీత్యా, మనసు రీత్యా, మనసు రీత్యా నిలువెత్తు బంగారం నా తమ్ముడు. చిన్నప్పటి నుంచి కూడా మంచివాడు. మా అమ్మగారిన కాదు మేము నలుగురు. మా మిగిలిన తమ్ముళ్ళు కూడా గుణవంతులుగా పెరిగారు. వాళ్ళ పిల్లల్ని కూడా అంత క్రమశిక్షణగా పెంచారు. నా తమ్ముడు కుటుంబం ఆయువు ఆరోగ్యంతో చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. ఐశ్వర్యంగా ఉండాలని ఆశీర్వదించట్లేదు. ఎందుకంటే మనిషికి గుణమే గొప్ప సంపద. వాడి గుణమే వాడి సంపద. వాడు చల్లగా ఉండాలి, వాడి కుటుంబం చల్లగా ఉండాలి. నా తమ్ముళ్ళు, వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవరాలు అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. మా అమ్మ ఇక్కడే ఉంది. ఆమె కూడా ఆరోగ్యంగా ఉండి తన కుమారులకి మనవరాలు ఉన్నతిని చూడాలని కోరుకుంటున్నాను. నా తమ్ముడు చల్లగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, మంచివాడు. ఇంకా అంతకన్నా ఎక్కువ పొగడను. ప్రమోషన్ వచ్చిన వెళ్ళండి బ్రదరు అంటూ ఉన్నాడు మాస్టర్. మీకు దగ్గరికి వచ్చింది వెళ్ళండి గ్యారెంటీగా. మేము ఒక తమ్ముడిగా చెప్తున్నాను. మాస్టర్ వెళ్ళిపోయిన తర్వాత మాస్టర్ ఒకరోజు ఈ స్కూల్లో సీనియర్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న నేను ఒక్కనే ఉన్నాను. మిగతా అంతా ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోవడం జరిగింది. మాస్టర్ ఒకరోజు గదిలోకి పిలిచి ఒక 10 నిమిషాలు నాతో చర్చించడం జరిగింది. మాస్టర్ ఇక్కడ ఉన్న లోపాలు ఏంటో కొంచెం చెప్పండి, వాటిని సరిచేసే మార్గాన్ని నేను చెప్తానన్నాడు. ఆయన చెప్పాను, ఉపాధ్యాయులు అనేవాడిని ముందు క్లాస్ రూమ్కి పంపించాలండి. ఇది ఇక్కడ కొద్ది పొరపాడుతుంది. క్లాస్ రూమ్లో కూర్చోవాలి ఉపాధ్యాయుడు. ఖచ్చితంగా పిల్లలు పర్ఫెక్ట్గా జరగాలి. ఈ ఊర్లో వాళ్ళు కోరుకునేది ఏంటంటే మనం ఎన్ని చెప్పినా వాళ్ళు నమ్మరు. ఆ పిల్లోడిని అడుగుతారు, సార్ పిల్లోడు బాగా చెబుతున్నాడు అంటేనే వాళ్ళు మనకి మంచి స్థానాన్ని కల్పిస్తారని చెప్పారు. మాస్టర్ ఆ రోజు చూసి మొదలు పెట్టుకొని టైం టేబుల్ వేసి ఎవరిని కూడా ఖాళీగా ఉంచకుండా, క్లాస్లో పిల్లవాడు ఖాళీగా ఉండకుండా ఖచ్చితంగా ఆయనే ముందు పుస్తకం తీసుకొని క్లాస్కి వెళ్ళిపోయేవాడు. ఆ తర్వాత ఆయన బట్టి మేమందరం ప్రయాణం చేసేవాడు. అంతేకాదు ఒక 62 సంవత్సరాలు వచ్చేసినాయి కదా, లాస్ట్ 2 సంవత్సరాలు సుఖపడిపోదాంలే అనుకునే చాలామందిని ఉపాధ్యాయుని చూసా. ఏదో చేసేసి ఏది మసిపూసి మాడికాయ చేసేద్దామని. కానీ కమిట్మెంట్ ఉన్న ఏకైక వ్యక్తిని కొంతమందిలో కమిట్మెంట్ ఉన్న వ్యక్తుల్లో మాస్టర్ ఒకరు. ఆదివారం కదా, నేను ఇవాళ స్కూల్కి రాకపోతే ఏమైద్ది, స్కూల్ అదంతా కదా నడిచిద్దిలే, లేదా శనివారం సెకండ్ సాటర్డే కదా, ఇలాంటి సెలవు రోజు అయినా సరే నన్ను ఎక్కడో వెల్లుపల్లిలో ఉంటే ఫోన్ చేసి, మాస్టారు 10 మంది పిల్లలకి మనం బయోమెట్రిక్ వేయాలి. ఆ పిల్లలేమో అలహాపురంలో ఎక్కడో ఒక పొలాలు, అక్కడికి వెళ్ళటమే చాలా కష్టం. సెకండ్ సాటర్డే సండే కనీసం పొద్దున్నుంచి సాయంత్రం రాత్రి 8 దాకా కూడా తిరిగాం మేము. అలాంటి ఉపాధ్యాయుడి దగ్గర పనిచేసిన ఈ కొద్ది కాలం నేను నేర్చుకున్న నిమిషాలు ఏంటంటే మన పని మనం చేసుకుంటూ పోవాలి, ఫలితం అదంతకదే వచ్చింది. ఆ ఫలితమే ఇప్పుడు అందరూ ఒక 4 ఉపాధ్యాయులు రావడానికి, ఒక మోడల్ స్కూలు, ఒక హై స్కూల్ అవ్వడానికి కారణభూతమైంది మాస్టర్ టీము. రెండో విషయం ఏంటంటే ఆ సీట్లో కూర్చున్న వ్యక్తికి ఏం తెలియాలంటే, ఈ చాలామంది కెప్టెన్సీ చేసి విరాట్ కోహ్లీ చేసాడు కెప్టెన్సీ, కానీ ఏ ప్లేయర్ని ఎప్పుడు ఉపయోగించుకోవాలో విరాట్ కోహ్లీ తెలియకే ఒక ప్లేయర్గా ఉండిపోయాడు, కానీ ఒక కెప్టెన్గా సాధించలేకపోయాడు. ధోనికి తెలుసు ఏ వ్యక్తిని ఫస్ట్ డౌన్ పంపించాలి, ఏ వ్యక్తిని ఫీల్డ్లో సెట్ చేయాలి తెలుసు. కాబట్టే అత్యున్నత విజయాలు సాధించాడు ఆయన. మాస్టర్ పరిస్థితి కూడా అదే. ఏ టీచర్ని కాంపిటీషన్ పంపించాలి, ఏ టీచర్ని సభా కార్యక్రమాలకు ఉపయోగించుకోవాలి, ఏ టీచర్ని గ్రామంలో పంపించాలి, ఎవరు పని చేస్తే మనకు పని త్వరగా అయ్యిద్ది, అది మాత్రమే ముఖ్యం. కానీ ఆయన పేరు కొట్టేస్తాడేమో, ఆయన పేరు అలా బాధపడే స్వభావం ఆ మాస్టర్కి ఏమాత్రం లేదు. అలా అంతేకాకుండా ఎవరిని ఎలా వాడుకోవాలంటే, బాతుల్ని తల పట్టుకోవాలి, కోళ్ళని కాలు పట్టుకోవాలి, ఎవరిని ఎట్టా ఉపయోగించుకోవాలన్నదే తెలిసిన వ్యక్తే ఆ సీట్లో కూర్చోవాలని మేము ఆశపడుతున్న తరుణంలో
బాధపడుతూ ఆశపడుతుంటామో మాస్టర్ లాంటి వ్యక్తి ఆ సీట్లో కూర్చోవటం మాకు మంచి బలాన్ని ఇచ్చింది. కష్టపడి పనిచేసాం. పిల్లలు మేము వస్తుంటే నవ్వుతూ పలకరించే స్థాయికి తీసుకొచ్చినందుకు మాస్టర్ని హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మాస్టర్ ఎప్పుడు కూడా ఆ ఉత్సాహాన్ని ఆ ఆనందాన్ని పొందాలని, ఆ కుటుంబం అందరూ బాగుండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సభా నిర్వహణ కమిటీ, వేదిక మీద ఉన్న పెద్దలు, ప్రధానోపాధ్యాయులు, ఇతర ఉపాధ్యాయులు వారందరికీ కూడా అభినందనలు. అలాగే ఈ పాఠశాల విద్యార్థులకు శుభాశీస్సులు. వెంకటేశ్వర మాస్టర్తో మా ప్రయాణం ఉద్యోగం రాని దగ్గర నుంచి మొదలైంది. ఉద్యోగం కోసం ఎదురు చూపులు, డిఎస్సి రాసి ఉన్నాం, ఉద్యోగం కోసం ఎదురు చూపులు. ఆ సమయం నుంచి కలిసి మాస్టారు ఒక నెల ముందు మాకంటే ఉద్యోగంలో చేరారు. డిసెంబర్లో, నేను జనవరిలో చేరాను. సెకండరీ గ్రేడ్గా వారు, నేను సెకండరీ గ్రేడ్గా చేరాం. ఒకేసారి ఇద్దరం ప్రమోషన్ కూడా తీసుకున్నాం. 1/11/2002 ఇద్దరు సబ్జెక్టులు ఒకటే, పిఎస్ అసిస్టెంట్. కాకపోతే మాస్టర్ గురించి నేను ఎక్కువ చెప్పాల్సింది ఏదో చెప్తామని ఇక్కడికి వచ్చాను అనుకో అక్కర్లా. ఎందుకంటే గ్రామ పెద్దలు, ఒక ఉపాధ్యాయుడు చక్కగా పనిచేశాడు అంటే ఆ గ్రామంలో ఉన్న పెద్దలు, ఆ పాఠశాలలో చదువుతున్న పిల్లలు ఆ ఉపాధ్యాయుడి గురించి తెలియజేస్తారు. అదే విషయాన్ని ఇప్పుడు ఇక్కడ మన మురళీ గారు కూడా తెలియజేశారు. అలాగే ఆ పాఠశాల ఉపాధ్యాయులు చెప్పిన దాన్ని బట్టి ఉపాధ్యాయుడు విద్యార్థుల యొక్క సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడాలి. అదే పని మన వెంకటేశ్వర మాస్టర్ ఈ పాఠశాలకు వచ్చి చేశారు. అది ఇందాక మన చైర్మన్ గారి, పాఠశాల సర్పంచ్ కానీ వారు తెలియజేసిన దాన్ని బట్టి యూపీ స్కూల్ నుంచి ప్రాథమిక పాఠశాలకి వెళ్ళాల్సిన పాఠశాలని తిరిగి యూపీ స్కూల్గా నిలబెట్టడం, అదే యూపీ స్కూల్ని మళ్ళీ హై స్కూల్గా మార్చడంలో కృషి చేయడం అనేది ఈ రోజుల్లో, ఇప్పుడున్న పరిస్థితుల్లో సామాన్యమైన విషయం కాదు. దానికి గ్రామస్తుల తోడ్పాటు అవసరం. అలాగే సహచర ఉపాధ్యాయుల తోడ్పాటు అవసరం. మీరు మిక్కిలి మన అధికారుల తోడ్పాటు కూడా చాలా అవసరం. అవన్నీ కూడా ఇక్కడ సాధ్యమైనవి కాబట్టి ఈరోజు ఈ పాఠశాల ఉన్నత పాఠశాలగా ఉన్నతీకరించడం జరిగింది. కాబట్టి అట్లాగే గ్రామస్తుల కోరిక, ఇక్కడ ఉన్న ఉపాధ్యాయుల కోరిక, ఈ గ్రామంలో ఉన్న పెద్దలందరూ కలిసికట్టుగా ఒక మాట మీద ఉండి పిల్లల సంఖ్యను కనుక పెంచితే మీకు ఇంకొక ప్రధాన ఉపాధ్యాయులు, అట్లాగే ఇందాక మన ఉపాధ్యాయులు చెప్పినట్టు పిల్లల్ని ఆడించడానికి చదువు ఎంత ముఖ్యమో ఆటలు కూడా అంతే ముఖ్యం. ఆడించడానికి ఒక పీడీ గారు కూడా ఈ పాఠశాలకు వస్తారు. అది ప్రస్తుతం ఇక్కడ ఈ గ్రామ పెద్దల చేతుల్లో, అలాగే పిల్లల తల్లిదండ్రుల చేతుల్లో ఉంది. ఇక్కడ ఉండే ఉపాధ్యాయులు, ఇక్కడనే కాదు ఏ పాఠశాలలో ఉండే ఉపాధ్యాయులైనా మా బిడ్డల కంటే కూడా మేము పాఠశాలలో చదువు చెప్పే విద్యార్థులనే సొంత పిల్లల్లాగా భావిస్తాం. అది ఈ మధ్య కాలంలో కొంచెం గ్రామస్తులకి, అంటే ఉపాధ్యాయులు పనిచేసే గ్రామంలో పనిచేసే గ్రామస్తులకి ఉపాధ్యాయులకి మధ్య కొంత దూరం పెరిగింది. అది ఏదైనా కారణాలు కావచ్చు. కానీ మళ్ళీ ఆ దూరం ఇప్పుడు మన వెంకటేశ్వర మాస్టర్ పనిచేసే పాఠశాల లాంటి పాఠశాలలో చాలా తగ్గుతూ వచ్చింది. దాని ఫలితాన్ని ఆ గ్రామం వాళ్ళు, ఆ గ్రామంలో ఉన్న పిల్లలు, ఆ గ్రామ పెద్దలు అందరూ అనుభవిస్తున్నారు. కాబట్టి ఎవరైనా ఉపాధ్యాయుడు ఒకసారి పాఠశాలకు వచ్చాడంటే పొద్దున్నుంచి సాయంత్రం దాకా అతని ఆలోచన అంతా ఆ పాఠశాలలో ఉన్న విద్యార్థుల యొక్క భవిష్యత్తు మీదే ఉంటుంది, కానీ ఇంకో రకంగా ఉండదు. ఇది నేను నమ్మకంగా చెప్తున్నాను. అందరి తరఫున, మా ఉపాధ్యాయ బృందాలు అందరి తరఫున నేను చెప్తున్నాను. వాళ్ళకు ఉండే వ్యాపకాలు వాళ్ళకు ఉంటాయి, కానీ అదంతా కూడా ఈ పాఠశాల బయటికి వెళ్ళిన తర్వాతే. కానీ పాఠశాలలో ఉన్నంత వరకు, కానీ ఇందాక చెప్పారు మన వెంకటేశ్వర రెడ్డి గారు, అలాగే మురళీ గారు చెప్పారు, శనివారం ఆదివారం వచ్చి పాఠశాల కార్యక్రమాలు అధికారులు చెప్పిన పని నిర్వర్తించడం అంటే సామాన్యమైన విషయం కాదు. వారంలో ఉండే ఆ 7 రోజుల్లో ఒక ఆదివారం కాస్త ఫ్రీగా ఉండాలనుకుంటారు సహజంగా, 6 రోజులు శ్రమించి ఉండబట్టి. కానీ ఆ రోజు కూడా ఇప్పుడున్న వాతావరణంలో పనిచేయాల్సిన పరిస్థితి కల్పిస్తున్నారు. కాకపోతే మేము ఇక్కడ అధికారులు ఉన్నారు కాబట్టి ఈ మాట సభా వేదిక మీద చెప్పకూడదు. కానీ వాళ్ళకి తెలుసు, వాళ్ళని మేము కోరేది వాళ్ళని ఒక్కటే, మమ్మల్ని ఉపాధ్యాయ వృత్తిగా మాకు బోధనకి పరిమితం చేయండి, మమ్మల్ని పాఠశాలలో ఉంచండి. పాఠశాల కార్యక్రమ విద్యార్థులకి విద్యను అందించే పని మాకు ఎక్కువ చేసే అవకాశాన్ని కల్పించవలసిందిగా వాళ్ళకి తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జె రామచంద్రన్ గారు
వారిని మాట్లాడాల్సిందిగా. ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి సభ నిర్వాహకులకు, నేడు పదవి విరమణకి దగ్గరవుతున్నటువంటి శ్రీ వెంకటేశ్వరరావు గారికి, అట్లాగే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి సహోదరులు, బంధుమిత్రులు అందరికీ నమస్కారాలు. విద్యార్థులకు శుభాశీస్సులు. మరి ఈరోజు పదవీ విరమణ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి వెంకటేశ్వరరావు గారితో 1996 నుంచి నా ప్రయాణం జరిగింది. మాస్టర్ గారు చెరుకుపల్లి మండలం పడమటి వారి మోరవాగుపాలెంలో పనిచేస్తున్నప్పటి నుంచి మా ప్రయాణం జరిగింది. అయితే అత్యంత శ్రేయోభిలాషిగా వారి అభిమానాన్ని మేము చూరగొనడం జరిగింది. వారు మరి మాస్టర్ గారు మా ఒక్కరికే కాదు, అందరికీ ఆయన శ్రేయోభిలాషే. అందరికీ కూడా ఏదైనా తెలియని విషయం గురించి కానీ, ఏదైనా చిన్న సహాయం గురించి కానీ ఆయన్ని కోరితే ఆ పని అయ్యేంత వరకు ఆయన సొంత పనులను పక్కకు నెట్టేసి ఆ పని పూర్తయ్యేంత వరకు ఆయన నిద్రపోడు, మనల్ని నిద్రపోనివ్వడు. అంతటి పరోపకారి. మరి మనకి భాగవతంలో చెబుతూ ఉంటారు, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ హేతుర్భూహు సదో స్వర్గం. అట్లాగే మాస్టర్ గారు కూడా మరి ఏ పనిని చేసినా ఫలితాన్ని ఆశించకుండా పని చేయటము ఆయనకి తెలిసింది. అంతేగాని దీని ఫలితం ఈ పని చేయటం వల్ల ఎంతో కొంత నాకు ఉపయోగపడుతుంది అనేటటువంటి స్వార్థ చింతన ఆయనకి ఏ విధంగానూ లేదు. అదేవిధంగా దాన్నే వృత్తి ధర్మంగా తీసుకొని వృత్తిలో నిరంతరము పనిచేయటమే ఆయనకి తెలుసు. అందువల్లే ఈరోజు మరి స్కూలు రోలు పడిపోయే స్కూల్ని పైకి లేపి నిలబెట్టి రిటెన్షన్ చేసి తర్వాత అప్గ్రేడ్ అయ్యేటట్టు చేయడం అంటే ఇందాక శ్రీనివాసరావు గారు చెప్పినప్పుడు ఈ ప్రస్తుత రోజుల్లో చాలా కష్టం. మరి అటువంటి గొప్ప వ్యక్తిగా వృత్తికి సరి అయిన న్యాయము చేకూర్చారు. మరి మన ఉద్యోగ జీవితంలో అట్లాగే మన సంగీతంలో సరిగమ పదనిసలు ఎట్లా అయితే ఉంటాయో ఉద్యోగ జీవితంలో ఉపాధ్యాయుడు అనేది వేరు వేరు ప్రదేశాల్లో పనిచేయవలసి ఉంటుంది. ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క రకంగా మనకి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. మరి అయినప్పటికీ వెంకటేశ్వరరావు గారు ఏ ప్రదేశంలో పనిచేసినా సౌమ్యంగా ఆయనకి వృత్తిపైన ఉన్నటువంటి ధర్మంగా ఆయన ప్రతి అంశంలోనూ నిలబడటం వల్ల ఆయన అన్ని చోట్ల నీరాజనాలు పొందడం జరిగింది. మరి అట్లా ఎందరో కొందరికి మాత్రమే ఆ అవకాశం ఉంటుంది. ఆయన ఎక్కడ పనిచేసినా ఎప్పుడు పనిచేసినా నిబద్ధతగానే పనిచేశారు. మరి ఆయన పనిచేసే ఊరికి, ఆయన ఉండే ఊరికి పనిచేసే ఊరు ఎక్కడా దగ్గరగా లేదు. ఒక పీటీ పరుగు తప్పితే మిగతా అన్నీ కూడా దూర ప్రాంతాలే. అయినప్పటికీ సమయాన్ని సకాలంలో పాఠశాలకు రావటం, అటువంటి విధి నిర్వహణలో సత్ఫలితాన్ని పొందటం జరిగింది. వెంకటేశ్వరరావు గారు నాకు వ్యక్తిగతంగా చాలా అంశాల్లో సహాయకారిగా ఉన్నారు. నేను చిన్న ఇల్లు కట్టుకునే సందర్భం దగ్గర నుంచి అది గృహప్రవేశం పూర్తయ్యేంత వరకు నాకంటే కూడా మాస్టర్ గారే ఎక్కువ శ్రమించారు. అంతేకాకుండా నా కుటుంబ విషయాల్లో ఏ ఇబ్బంది వచ్చేసినా కానీ మాస్టర్ గారితో చెబితే నాకు ధైర్యాన్ని, సాహసాన్ని ఇచ్చేవారు. మరి అంతటి ధైర్యశాలి, స్ఫురద్రూపి కూడా. మరి వారికి ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే వారి సతీమణి మాధవి ఆయనకి వెన్నంటి ఉండటమేనేమో అనిపిస్తుంది. ఆయన్ని ప్రతిరోజు క్యారేజీ విత్ కరేజ్ తోటి స్కూల్కి పంపేది. ఆ క్యారేజీ తోటి ఆయన ఆ రోజు మొత్తం హ్యాపీగా, ధైర్యంగా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసి ఎప్పుడో ఇంటికి వచ్చేవాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఎప్పుడో సమయం దాటిపోయి వస్తే ఇంటికాడ మరి క్యారేజీ ఉంటుందా లేదా అనేది అవసరం లేదు. ఆమె అన్నీ సమకూరుస్తా ఈయన లేని లోటుని ఇంటి దగ్గర పూరుస్తూ ఉండేది. మరి ఇప్పుడు జీవితంలో సక్సెస్ అవ్వాలంటే భార్యాభర్తలు కలిసి పనిచేస్తున్నప్పుడు ఒకళ్ళు ఏదంటే రెండో వాళ్ళు కూడా అదే అంటేనే
ఐ ఆమ్ ఓకే, యు ఆర్ ఓకే. ఐ ఆమ్ ఓకే, యు ఆర్ నాట్ ఓకే. ఐ ఆమ్ నాట్ ఓకే, యు ఆర్ ఓకే. ఐ ఆమ్ నాట్ ఓకే, యు ఆర్ నాట్ ఓకే. అట్లాగే ఐ ఆమ్ ఓకే, యు ఆర్ ఓకే. ఐ ఆమ్ నాట్ ఓకే, యు ఆర్ నాట్ ఓకే. అట్లా రెండు కలిసినటువంటి వారి జీవితమే ఆనందంగా ఉంటుంది. మరి వాళ్ళిద్దరూ కూడా ఒకరికొకరు ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకుంటూ మరి ఒకళ్ళకొకళ్ళు చేదోడుగా ఉండి వారి కుటుంబాన్ని కూడా మంచి అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తూ ఒకళ్ళకొకళ్ళు ధైర్యాన్ని ఇస్తూ పక్కమ్మటి వాళ్ళకి సహాయకారిగా ఉంటా ఉన్నారు. మరి ఏది ఏమైనా మరి ఉద్యోగ జీవితంలో మరి విరమణ అనేది తప్పదు. మరి భగవంతుడు మరి వారి శేష జీవితము ఉద్యోగ విరమణ అనంతరము రిటైర్మెంట్ లైఫ్ హ్యాపీగా సంతోషంగా కుటుంబ సభ్యులతోటి ఆనందంగా ఆరోగ్యంగా జీవించుతూ గడపాలనేసి ఆ భగవంతుడు వారికి మంచి అనుగ్రహ ఆశీస్సులు అందించాలనేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు సన్మాన గ్రహీతకి నమస్సమాంజలు తెలియజేస్తున్నాం. మాసారి అన్నయ్య గారు వారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తాం. వేదికను అలంకరించినటువంటి ఎంఈఓ విజయశ్రీ గారికి, పాఠశాల ప్రధానోపాధ్యాయుల గారికి, ఉపాధ్యాయులకు, తదితర పెద్దలకందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలండి. నేను వెంకటేశ్వర మాస్టర్ గారికి అంటే పెద్దవాడిని అయినప్పటికీ కూడా మా తమ్ముడు పెద్ద మనసున్నటువంటి పెద్దవాడు. ఉపాధ్యాయ వృత్తిలోకి రాకముందే వాడు ఉపాధ్యాయుడు. ఎందుకంటే డిగ్రీ నుంచి కూడా వాడికి ట్యూషన్ చెప్పడం అలవాటు. అదే అలవాటుగా డిఎస్సిలో కూడా మేము 1989 డిఎస్సి ఇద్దరం ఒకేసారి రాసాము. ఇద్దరం 89 డిఎస్సిలో సెలెక్ట్ అయ్యాము. వాడు ధన్యజీవి. ఎందుకంటే మా నాన్నగారు వాడి దగ్గరే ఉన్నారు. తర్వాత మా అమ్మగారు ఇప్పటికీ వాడి దగ్గరే ఉన్నారు. అంతకంటే గొప్పతనం ఏం కావాలి చెప్పండి. వేదిక మీద ఉన్నటువంటి ఉపాధ్యాయ బృందానికి, గ్రామ పెద్దలకు, అధికారులకు, ఇక్కడ ఇచ్చేసినటువంటి ఉపాధ్యాయ బృందానికి, విద్యార్థుల తల్లిదండ్రులకు నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మా అమ్మకి మేము నలుగురు, మా అక్క, మేము ముగ్గురు. నేను చిన్నవాడిని అయినా సరే మా అన్నయ్యలు ఇద్దరు ఎన్నో కష్టాలు పడ్డారు. మాది చాలా నిరుపేద కుటుంబం. మా అమ్మ మా నాన్న ఎంతో కష్టపడి మా ముగ్గురిని ఏ స్థాయిలో కూడా చదువు ఆపకూడదని నిరంతరం ప్రోత్సహించి మమ్మల్ని చదివించి ఈ స్థాయికి తీసుకొచ్చారు. నాకు ఒకటే బాధ, మా నాన్న మాతో పాటు లేకపోవడమే. మా అభివృద్ధిని కళ్ళారా చూడలేకపోయాడు. నాకంటే కూడా మా ఇద్దరు నీళ్ళు ఎంతో కష్టపడ్డారు. వాళ్ళు 89 డిఎస్సిలో విజయం సాధిస్తే పాత పనుల్లో ఎంతో గొప్పగా చెప్పుకున్నారు. అలాగే మా రెండవ వదిన నేను 96 డిఎస్సిలో ఒకే కుటుంబం నుంచి ఇద్దరము, నేనేమో ఆర్ట్స్, మా వదిన గారేమో సైన్స్లో డిఎస్సిలో జాబ్ కొట్టడం జరిగింది. 2002లో నేను కూడా స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్గా ఈ శివుల్లాగా దిగమిల్లుతాడు. ఎంత బాధని ఓర్చుకుంటాడంటే అది ఎవరికి చెప్పడు. దానికి ప్రధానమైన కారణం మా వదిన గారి ప్రోత్సాహం. మా అమ్మ మా నాన్న ఉన్నన్నాళ్ళు సంతోషంగా ఉన్నారంటే
మరి ఆ ఇద్దరు కూడా ఎంతో మంచి మనసుతో మా అమ్మ ఇప్పటికీ మా పెద్దన్ని దగ్గర మా దగ్గర ఉండాలంటే కొన్ని గంటలు కొన్ని రోజులు గడవగానే ఆటోమేటిక్గా మా రెండాన్ని దగ్గరికి వచ్చేస్తుంది. ఆ చిన్నప్పటి నుంచి ప్రేమ ఆప్యాయతతో పెరిగినటువంటి మనస్తత్వం. అందుకని ఎవరిని కూడా ఒక చిన్న పొల్లితో మాట అనటం కానీ తగాదా పడటం కానీ ఎవరైనా సరే ప్రేమపూర్వకంగా బంధుత్వాలకి ఎంతో విలువిచ్చేటువంటి వాడు. స్నేహానికి ఎంత విలువిస్తాడో బంధుత్వానికి కూడా అంతే విలువిచ్చేటువంటిది. ఎవరిని కూడా ఒక తగాదానికి వెళ్ళడం కానీ లేకపోతే ఒక పల్లెతో మాట అనటం కానీ అందరినీ సమస్థాయిలో వాడు ఎక్కువ ఏది ఆశించడు. ఆశాజీవి గానే కాదు, అసలు సుఖపడాలనే తత్వం ఎప్పుడు లేదు. ఎప్పుడు నిరంతరం కష్టపడుతూనే ఉంటాడు. ఎప్పటికైనా సరే ఈ రిటైర్మెంటు జీవితం సుఖ సంతోషాలతో సంతోషంగా నిన్నో నూరేళ్ళు ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ వారందరికీ నా సుమాంజలి. నా కుమారులు నా కుమార్తె అందరూ ఆరోగ్యంగా ఉన్నారు. అందరూ ఉద్యోగస్తులేను. నేను అందరినీ చదివించుకున్నాను. నా పిల్లలంతా ఆశ్చర్యాలతో ఉండాలని సెలవు తీసుకున్నాను. నా క్లాస్మేట్స్ చాలామంది దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఇంకో సన్మానానికి కూడా వెళ్ళాల్సింది. సన్మాన కార్యక్రమాన్ని మరి పిల్లలకి చాలా కాలాతీతం అయిపోయింది భోజనానికి. ఇప్పటికే పాపం వాళ్ళు క్యాబ్లు వేస్తున్నారు. ఒక అరగంటలో భోజన కార్యక్రమం అయిపోయిన తర్వాత సన్మాన కార్యక్రమం పెట్టుకున్నాం. కొంచెం మన్నించాలని కోరుకుంటున్నా. నిన్ను చూసి పొంగిపోయే చదువులమ్మా, ముద్దు బిడ్డ వంది నిన్ను భారతమ్మా, ముద్ద బంతి పూల దండ వేసుకోమ్మా. విద్యార్థుల కళ్ళలోనే భారతి ఉందమ్మా, మీకు బాధ కలుగుతుంటే నే చూడలేనమ్మా. నమస్తే నమస్తే కలెక్టర్ నమస్తే. ఎంత మంచి వాడవయ్య చందమామ, నిన్ను చూసి పొంగిపోయే చదువులమ్మా.
అంతకన్నా గొప్ప నీడ లోకాన పొందలేను ఇంక ఏడా. నీలాగా ఊరూరొక్కరుంటే నీతికి పతనం లేదింకా. నా జీవితం ఈ దేశం కోసం అంకితమై. బెంచ్ మేట్లు 53, 54 నెంబర్లో బాగా అల్లరివాడు. ఎంత అల్లరి చేసేవాడంటే భరించేవాళ్ళం కాదు. చదువులో కూడా అంత ఫస్ట్లో ఉన్నాడు. కాబట్టి టీచరే మొన్నే రిటైర్ అయ్యారు. కాబట్టి చాలా సంతోషం. థ్యాంక్ యూ మిత్రమా. వెంకటేశ్వర గారు నేను చిన్ననాటి స్నేహితులం. నాతో పాటు జడ్పిహెచ్ స్కూల్ నిడుపురంలో 10th క్లాస్ దాకా చదివారు. తర్వాత పిబిఎన్ కాలేజీలో డిగ్రీ అవన్నీ పూర్తి చేసి బీఈడీ చేసి ఉపాధ్యాయ వృత్తిలో వచ్చారు. నేను కూడా ఉపాధ్యాయుడిగా గత జూలై 31న రిటైర్ అయ్యాను. నేను మున్సిపల్లో పనిచేశాను. మరి నా మిత్రుడు జిల్లా పరిషత్లో పనిచేయడం వల్ల మేమిద్దరం విడిపోయాం. లేకపోతే మేము కూడా కలిసి పనిచేసేవాళ్ళం. సాఫ్ట్ గోయింగ్. తన గురించి చెప్పాలంటే చాలా నిదానంగా ఉండేవాడు, అందరితో కలుపుగోలుగా ఉండేవాడు. ఏ పని ఇచ్చినా కానీ చక్కగా అంకిత భావంతో చేస్తాడు. మరి భౌతిక శాస్త్రం బోధించడంలో దిట్ట. మరి అనేక అవార్డులు కూడా వచ్చి ఉన్నాయి. మరి ఇట్లాంటి మిత్రుడు పదవీ విరమణ చేయబోతున్న సందర్భంగా అనేక మంది ఇంకా ఎదురు చూస్తున్నారు. కనీసం ఒక అరగంట మాట్లాడాలి నాకైతే. మరి వాళ్ళు బ్యాక్గ్రౌండ్లో తర్వాత సరే మిత్రుడి శేష జీవితం సుఖశాంతులతో ఆయురైరేగాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ ధన్యవాదాలు మిత్రమా. నువ్వు కూడా నా క్లబ్లో చేరావు. మన ఇద్దరం పెన్షనర్లుగా రేపొద్దున ఒకచోట కూర్చొని శేష జీవితంలో కబుర్లు చెప్పుకుందాం. థ్యాంక్ యూ అని అన్నారు. థ్యాంక్ యూ. ఓకే సార్. మిత్రమా 63 రాబోతున్నాడు. 53 నుంచి 63లోకి వచ్చాం ఇద్దరం. మా క్లాస్మేట్ చిన్నప్పటి నుంచి. ఓకేనండి. మమతా టీచర్ గారు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుల్ని సాల్వా దండలతో సన్మానిస్తున్నారు. ఓకేనండి. మాస్టార్ని సాల్వా సారథి గారు మాస్టార్ని సాల్వాతో సత్కరిస్తున్నారు. ఓకే సార్. సుధాకర్ మాస్టారు, సుబ్బారావు మాస్టారు, వెంకటేశ్వర మాస్టర్ దంపతులను సన్మానిస్తున్నారు. సుధాకర్ గారు, సుబ్బారావు గారు మా ఫ్యామిలీ మెంబర్స్, మా ఫ్రెండ్స్. మరి మా కుటుంబ సభ్యులుగా ఒక్కలుగా వీళ్ళు చిన్నప్పటి నుంచి ఉన్నారు. కాబట్టి ఇంత దూరం నా కోసం వచ్చినందుకు వీరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. మాస్టర్ గురించి చెప్పాలంటే ఇందాక రమేష్ బాబు గారు చెప్పినట్టు ఒక గంట 2 గంటలు పట్టేస్తుంది. ఆయన మమ్మల్ని కుటుంబ సభ్యులని ఊరకనే అనలేదండి. ఆయన కుటుంబ సభ్యులకు ఎలాంటి ప్రోత్సాహం అయితే ఇచ్చారో అదే ప్రోత్సాహం మా అందరికీ ఇచ్చారు. ముఖ్యంగా నాకు చెప్పాలంటే చాలా ఉంది. నేను ఈ స్కూల్కి వస్తుంటే ఏది 2 సంవత్సరాలు టైంపాస్కి ఎక్కడో చోట వెళ్ళాలి కదా అని వెళ్తున్నట్టున్నారులే దూరం అయినా అని అనుకున్నాను. నాకు ఈరోజు ఏడుకి వచ్చినాక తెలిసింది ఆయన ఎందుకు వచ్చారో, ఏం చేశారో. మోరవకపాలెంలో స్కూల్కి వెళ్ళాలంటే అది ఒక పెద్ద ఇది. ఆ స్కూల్లో లేట్ అయిద్దామనని పిల్లలకి గోళ్ళ మీద ఆలు రాసి వచ్చేవాళ్ళు. వస్తా ఆ బొగ్గుతో బ్లాక్తో రాసి వచ్చేవాళ్ళు. మాస్టర్ వెళ్ళే లోపే ముందొచ్చిన పిల్లలు వాటిని చెబుతూ ఉండేవాళ్ళు. ఆ లెటర్స్ని వాళ్ళు వల్లివేస్తూ నేర్చుకుంటూ ఉండేవాళ్ళు. మీరు లేకపోయినా ఇక్కడ చదివేది సార్ ఎట్లా చదువుతున్నాను అన్నాను నేను ఒకసారి వెళ్ళినప్పుడు. చాలా ఉంది అలా. ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి ఏ స్వార్థం లేకుండా, ఏ ఫలాపేక్ష లేకుండా తనకి తెలిసిన ప్రతి మనిషికి సహాయం చేయటమే ఆయన యొక్క గొప్ప గుణం. ఆ గుణం వల్లనే ఆయన పిల్లలు, చిన్న కొడుకు అమెరికాలో ఉన్నాడు, వాళ్ళందరూ ఇలా ఉండటానికి, ఆ మనవరాలు కూడా మంచి అభివృద్ధిలోకి మంచి చదువులో వస్తుంది, రావాలని మేము కోరుకుంటున్నాం. చుట్టూ ఉన్న వాళ్ళని తన కోడి రెక్కల కింద పిల్లలు ఎలా అయితే దాచుకుంటుందో తన రెక్కలు ఎక్కడ వరకు అయితే వస్తాయో అంతవరకు చాపి
ఆ రెక్కల కింద అందరినీ, వీళ్ళు నా బంధువులు, నాకు తెలిసిన వాళ్ళు, నా కులం వాళ్ళు అని కాదు, నా వాళ్ళు, నాకు కావాల్సిన వాళ్ళు, వాళ్ళ సహాయం చేయాలి. మాట పరంగా, ధనం పరంగా, వ్యయంగా ఎలా అయితే అలా చేస్తూ ముందుకు సాగుతారు. ఇంకా చెప్పాల్సింది చాలా ఉంది. సమయం వచ్చినప్పుడు తప్పకుండా పంచుకుంటాను. థ్యాంక్ యూ. మాస్టారు మా లెక్కల మిత్రుడు మాస్టారి సంపదలను సన్మానిస్తున్నారు. వెంకటరావు మాస్టారు, లక్ష్మణరావు గారు, కోటిరెడ్డి మాస్టారు, యూటీఎఫ్ సార్ పేరు శ్రీనివాస్ గారు, వీరందరూ కూడా మాస్టారి మిత్ర బృందం అండి. వీరందరూ కూడా పొన్నూరు నుంచి రావడం జరిగింది. ఉంది 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 మీ మొబైల్ ఉంది మా దగ్గర. ఓకే సార్, చూడండి సార్. కుటుంబ సభ్యుల్లో ఒక్కలే జగన్ మాస్టారు మేము మారువాపాలెంలో కలిసి పనిచేసాం. అప్పటి నుంచి మా స్నేహము బంధము కొనసాగుతూనే ఉంది. ఆ మారువాపాలెం వెళ్ళాలంటే ఇసుకలో చాలా దూరం నడిచి వెళ్ళాలి, 4 కిలోమీటర్లు. ఫస్ట్ స్టార్టింగ్ అక్కడికి వెళ్ళినప్పుడు ఎందుకు వచ్చానరా భగవంతుడా అనుకునేవాళ్ళం. తిరిగి వెళ్ళిపోదాం అనిపించేది. జాయినింగ్ వెళ్ళటానికి వచ్చినప్పుడు తిరిగి వెళ్ళిపోదాం అనిపించింది. మరి ఉద్యోగంలో జాగ్రత్తకు వచ్చినప్పుడు వెళ్తానంటే ఎట్లా కుదిరింది? అందుకని ఆ ఇసుకలోనే వెళ్ళాం. అట్లాగా దాదాపు 8-10 సంవత్సరాలు చేసినట్టున్నాం కదా. అక్కడ మారువాపాలెంలో 10 సంవత్సరాలు చేశాం. మారువాపాలెంలో రామచంద్ర గారు, జగన్ గారు, లక్ష్మణ్ గారు కదా, లక్ష్మణ్ మేమంతా అక్కడ ఒక ముద్రేసి వచ్చాం, స్టాంప్. ఎందుకంటే ఇప్పటికి వెళ్ళినా కానీ అయ్యో పొన్నూరు మాస్టారు, జగన్ గారు, లక్ష్మణ్ గారు అంటే చెప్తారు. అట్లా ఆ రోజుల్లో బాగా పనిచేసాం. రామచంద్ర గారు అయితే అక్కడ అసలు బండి వేసుకుని రైడర్ రత్నాన్ని బిరుదిచ్చామండి. అందరికీ ఏ సహాయం కావాలన్నా చేసే వ్యక్తి. అట్లాగే ఆ మండలంలో అట్లా కలిసికట్టుగా మేమందరం కలిసి పనిచేసాం. మా బంధం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. మా మిత్రులు ఇంత దూరం వచ్చినందుకు మరి మిమ్మల్ని అడవికి సముద్రానికి తీసుకెళ్దామని ఉంది, కానీ మరి సమయం ఉంటే ఖచ్చితంగా అడవికి సముద్రానికి తీసుకెళ్తాం. దగ్గర ఈ ఊరు దాటితేనే అడవి సముద్రం. వెంకటేశ్వర మాస్టర్ గారు నేను దరిదాపుగా 30 ఏళ్ళ నుంచి నాకు పరిచయం ఉంది. మాస్టర్ గారు నేను ఒకే బైక్ మీద వెళ్ళేవాళ్ళం ఒక 7 ఏళ్ళు. తర్వాత మాస్టర్ గారు ఏ విషయమైనా కానీ అది సొంతంగా భావించేవాళ్ళు. అది ఇంట్లో వాళ్ళకైనా కానీ, సమాజంలో అయినా కానీ, వృత్తిపరంగా అయినా కానీ ఉన్నది ఒకటే, అందరికీ కూడా సమానమైనటువంటి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. వారి యొక్క మంచితనం అనేటువంటిది అన్ని విధాలుగా సమాజానికి ఉపయోగపడుతుంది, కుటుంబానికి ఉపయోగపడుతుంది, వృత్తిపరంగా అత్యున్నతమైనటువంటి శిఖరాలు అవరోహించడం అనేది జరిగింది. వారికి వారి రిటైర్మెంట్ మంచిగా ఆరోగ్యంగా ఉండాలని, భవిష్యత్తు అంతా బాగుండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మాస్టర్ మా గురువు గారు కూడా అండి. డిగ్రీ ఫైనల్ ఇయర్లో మాస్టర్ దగ్గర నేను ట్యూషన్ నేర్చుకున్నాను, మ్యాథ్స్ ట్యూషను. తర్వాత వాళ్ళతో చేసిన వాళ్ళ సహోపాధ్యాయుల కంటే కూడా ముందు నాకే వచ్చింది జాబ్. నేను గర్వంగా చెప్పుకుంటాను ఇప్పటికి కూడా. మాట చెప్పాలి జగన్ గురించి. అసలు ట్యూషన్ చెప్పేటప్పుడు ఈ డిగ్రీ చదివే పిల్లలు, మాదే కూడా డిగ్రీ చదివే పిల్లలు లైన్లో ఉండేవాళ్ళు. 6 గంటలకు ఒక బ్యాచ్, 7 గంటలకు డిగ్రీ చదివే పిల్లలు. ఈయనకి డిగ్రీ అయిపోయింది. 6 గంటలకు ఒక బ్యాచ్, 7 గంటలకు బ్యాచ్, 8 గంటలకు ఒక బ్యాచ్. అట్లా ఆ రోజుల్లో చెప్పారు. మంచి సబ్జెక్ట్ ఉన్న వ్యక్తులు మా మిత్రులు. నేను సగర్వంగా చెప్పుకుంటున్నా మా బ్యాచ్ మొత్తాన్ని చూసి. మరి సిహెచ్ వెంకటేశ్వర గారు మరి ఈరోజు ఈ నెలాఖరికి పదవి విరమణ చేయటం చాలా సంతోషించదగిన విషయం. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉద్యోగం చేయడం కూడా చాలా కష్టంగా ఉంది. అయితే మరి ఉద్యోగంలో చేరినప్పుడే ఏ రోజు పదవి విరమణ చేస్తామనేది తెలుసు కాబట్టి ఈ 31న పదవి విరమణ చేస్తున్నారు. ముఖ్యంగా సిహెచ్ వెంకటేశ్వర గారు దాదాపు ఒక 25-30 సంవత్సరాల నుంచి మా అందరికీ తెలిసిన వ్యక్తి, అందరికీ తలలో నాలుకలాగా ఉండే వ్యక్తి. అలానే అందరము కలిసిమెలిసి పొన్నూరులో మంచి సాయంత్రం పూట సరదాగా మాట్లాడుకోవడం కానీ, లేకపోతే వృత్తిపరమైన అంశాలు మాట్లాడుకోవడం కానీ, లేకపోతే వ్యక్తిగతంగా మనం ఎదుగుదల కానీ, లేదు మనం పనిచేస్తున్నటువంటి ఊళ్ళో ఏ కార్యక్రమం చేస్తే పాఠశాల అభివృద్ధికి మనం పనిచేస్తాం, ఎలా పిల్లల్ని అభివృద్ధిలో తీసుకొస్తాం, ఆ అంశాల మీద ఏదైనా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. సో ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే మరి గ్రామస్తులందరూ కూడా మాస్టర్ని ఎంతగా అభిమానిస్తున్నారంటే ఈ 2 సంవత్సరాల్లో పాఠశాల యొక్క రూపురేఖలు అడ్మిషన్స్ పరంగా కానీ, విద్యాపరంగా కానీ మరి చాలా మార్పు తీసుకొచ్చారు. మరి గ్రామస్తులని అక్కడక్కడ మేము గ్రామస్తులను ఒక 4-5 మాట్లాడటం జరిగింది. ఇలాంటి ఉపాధ్యాయుడు మాకు దొరకడం చాలా
సంతోషం అండి. మరి మాస్టర్ రిటైర్ అవ్వడం కొంచెం బాధ అయినప్పటికీ కూడా ఈ పాఠశాల ముందు ముందు అలా వెళ్తుందని చెప్పేసి అనుకుంటూ ఉన్నాం. మరి అన్నకి ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు. రైట్. థ్యాంక్ యూ కోటిరెడ్డి. అందరికీ నమస్కారం. మరి మాస్టారు నేను 27 సంవత్సరాల నుంచి ఫ్రెండ్స్ అండి. మరి నాకు ఈరోజు మాస్టారు అన్ని టెన్షన్స్ నుంచి పెన్షన్లో పడటం సంతోషమైనప్పటికీ మరి మాస్టర్ ఎలాంటి టీచరో ఏంటో మా అందరికీ తెలుసు. మాకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాకు ఈరోజు కొంచెం ఈర్ష్యగా కూడా ఉంది మాస్టర్ని చూస్తుంటే. ఎందుకంటే మరి ఇలాంటి గొప్ప టీచరు ఇలా మనం ఎక్కడ వినం. అందరికీ నచ్చరు, ఇలా వినం. కానీ ఒక్కరు కూడా మరి ప్రతి ఒక్కళ్ళు అనమాట, మరి ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, ఇక్కడ ఉన్న టీచర్స్ కానివ్వండి, అధికారులు కానివ్వండి, గ్రామ పెద్దలు కానివ్వండి, మరి ఎంత గొప్పగా చెప్పారో మాస్టారు. మనం ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ అందరూ మాస్టర్ లాగా పనిచేయాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా. పిల్లలు రవితేజ అలాగే నిఖిల్ తేజ కూడా మా ముందు పెరిగినటువంటి పిల్లలే. ఏ మంచి పని ఉన్నా కూడా, ఏ ముఖ్యమైన పని ఉన్నా కూడా మేము అందరం షేర్ చేసుకుంటాం. 27 సంవత్సరాల నుంచి కలిసి పనిచేస్తూ ఉన్నాం. ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్స్కి వెళ్ళామంటే మేము నిద్ర చేయాల్సిందే. అందరి అయిపోయాయి, మా తెల్లారుజామున అయిపోయాయి ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు. అక్కడే కూర్చుని ఫస్ట్ పోస్ట్కి వచ్చిన సందర్భాలు కూడా చాలాసార్లు ఉన్నాయి. మరి టీచర్స్ అందరూ మాస్టర్ని ఆదర్శంగా తీసుకుని మరి బాగా పనిచేయాలని కోరుకుంటా ఉన్నాను. మాస్టర్కి, మేడం గారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ముఖ్యంగా వాళ్ళ అమ్మా నాన్నని చాలా చక్కగా చూసుకుంటాడు. అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే వాళ్ళ ఇంటికి మేము తరచుగా మాస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాం. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న మాత్రం చాలా చక్కగా చూసుకుంటారు. మాస్టర్ కానీ మాధవి గారు కానీ ఆ విషయంలో మాత్రం అభినందనీయులు. మన్నన్ మాస్టారు ఎస్ఐపిఎస్ మరి మా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుల్ని మరి పూలమాలతోనూ మరియు దుశ్శాలతో ఘనంగా సత్కరిస్తున్నారు. రిటైర్డ్ హెచ్ఎం గారు, రత్నశ్రీ గారు, రత్నరాజు గారు మరి మా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుల యొక్క దంపతులను ఘనంగా సన్మానిస్తున్నారు. మాస్టర్ బావ గారు, సుబ్బరావయ్య గారు మాస్టర్ దంపతుల్ని సన్మానిస్తున్నారు. మరి ఇందాక చూసావు వాళ్ళ అక్క వాళ్ళ తమ్ముడి యొక్క అనుబంధం. మనం చాలా సంతోషం. ఇలాంటి సన్నివేశాలు చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. ఈరోజు సుబ్రహ్మణ్య గారు మా బావగారు, మా సిస్టర్ అనారోగ్యం వలన కొంచెం రాలేకపోయారు. మేమందరం మా అందరినీ చిన్నవాళ్ళు అయినప్పటికీ చాలా బాగా చూసుకునేటటువంటి కుటుంబం. మమ్మల్ని హక్కుని చేర్చుకొని మా బావగారిని చూసేటటువంటి మా బావగారు దొరకటం మాకు అదృష్టంగా భావిస్తున్నాం. ఇక్కడ వచ్చిన అందరికీ కూడా నమస్కారం అండి. ఏం లేదు, వెంకటేశ్వరరావు గురించి చెప్పాలంటే ఒకటే, తల్లిదండ్రుల్ని ఎవరైతే సక్రమంగా వెంకటేశ్వరరావు లాగా మాధవిలాగా చూసుకుంటారో వాళ్ళ పిల్లలు కానీ, వాళ్ళ కుటుంబం కానీ, వాళ్ళ చుట్టుపక్కల కుటుంబం కానీ చాలా బాగా ఉంటుందనేది మాస్టర్ ఉదాహరణకి అంతే. ఇంకా ఎక్కువేం చెప్పను. రిటైర్మెంట్ జీవితం అంతా కూడాను సుఖ సంతోషాలతో ఆయుష్ పెంచాలని భగవంతుని కోరుకుంటూ ఆరోగ్యంగా అట్టుపెట్టమని కోరుకుంటాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మన గ్రామ పెద్దలు కోమట్ల చలపతి రెడ్డి గారు మరి మన విద్యా కమిటీ చైర్మన్ అక్కల శ్రీనివాసరెడ్డి గారు మన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుల దంపతులను సన్మానిస్తున్నారు. చలపతి రెడ్డి గారు అయితే మా పాఠశాలకి పిలిచిందే తడు, ప్రతి క్షణం ఇక్కడే ఉంటారు, రమ్మంటే వచ్చేస్తారు. పిల్లల కోసం కూడా ఊరు మొత్తం మాతో పాటు ఆయన కూడా ఈ పాఠశాల అభివృద్ధిలో పాలు పంచుకుంటున్నారు. చలపతి రెడ్డి గారు, అట్లాగే మా విద్యా కమిటీ చైర్మన్ నేను తమ్ముడు అనే సంబోధిస్తా. ఎందుకంటే అంత కలిసిపోయాం. నేను చైర్మన్ని అనే గర్వం లేదు. ఎప్పుడు రమ్మటప్పుడు వచ్చేవాళ్ళు. ఈ చలపతి రెడ్డి గారు మరి గ్రామం పెద్ద, మరి పిల్లలను చేర్చుకునే విషయం కానీ, ఏదైనా మంచి చెడు విషయంలో కానీ మేము పిల్లల కోసం కాబూలోళ్ళలాగా ఇంటింటికి 10 సార్లు తిరిగాం. ఎన్నిసార్లు తిరిగేవాళ్ళం, ఎన్నిసార్లు వచ్చేవాడు పాపం ఆయన కాలికి దెబ్బ తగిలినా కానీ. మరి కాబట్టి ఈ పాఠశాలకి
మరి ఎందుకు నేను పనిచేసిన పాఠశాలలో మారువా పాలెం ఒకటి ఈ పాలెం ఒకటి చాలా సంతృప్తినిచ్చింది నాకు. ఇంకా కొంతకాలం చేద్దామని ఉంది కానీ గవర్నమెంట్ ఒప్పుకోదు. మాస్టర్ బ్రదర్ అంట ప్రసాద్ గారు మాస్టర్ దంపతులు సన్మానిస్తున్నారు. అల్లుడు సత్య మాస్టర్ దంపతులను ఘనంగా సన్మానిస్తున్నారు. ఈ ప్రసాద్ మా బ్రదరు, మరి సీతమ్మ మరి మా చిన్నప్పటి నుంచి బాగా కలిసిమెలిసి తిరిగినటువంటి, ఎక్కడికి వెళ్ళినా ప్రసాద్ నేను ఇద్దరు వెళ్ళేవాళ్ళం. అట్లా కలిసిమెలిసి తిరిగినటువంటి బ్యాచ్. మళ్ళీ బంగారం అంటే అల్లుడు దొరికాడు మాకు, డాక్టర్ సత్య. మరి ఆపరేషన్లన్నీ మానుకుని వచ్చాడు. సాయంత్రం వెళ్ళిన తర్వాత కుమ్మయ్య ఏం బాగలేదు. కాబట్టి మరి ఇంత దూరం మరి నా కోసం వచ్చినటువంటి ప్రసాద్ దంపతులకు మనసారా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. దంపతులను సన్మానిస్తున్నారు. పుసులూరు ఇంగ్లీష్ అసిస్టెంట్ శ్రీనివాస్ గారు మాస్టర్ ప్రతి వాళ్ళ అబ్బాయి గారు మాస్టర్ని ఘనంగా సన్మానిస్తున్నారు. శ్రీనివాస్ శాస్త్రి, అట్లాగే తేజ. మరి మా బెస్ట్ ఫ్రెండు వీళ్ళ నాన్నగారు నాగేశ్వరరావు గారు, చాలా బెస్ట్ ఫ్రెండ్. ఈ మధ్య మరి లేకపోవడం అనేది నాకు చాలా బాధను కలిగించింది. మరి నాకు చాలామంది మా బంధుత్వంలో డాక్టర్లు ఉన్నప్పటికీ వీళ్ళ మామయ్య గారు ఆర్ఎంపీ డాక్టర్, ఆయన దగ్గరికి వెళ్తే తగ్గేది ఏంటో. మరి పెద్ద పెద్ద డాక్టర్లు ఇప్పుడు వచ్చిన సత్య కానీ, లేకపోతే మా కజిన్ ఇంకొక ఆయన ప్రొఫెసర్ ఉన్నాడు, ఇట్లాంటి చాలామంది ఉన్నారు. మరి ఎక్కడికి వెళ్ళకపోయినా కానీ ఆయన దగ్గరికి వచ్చే తగ్గేది. మరి ఏదో చిన్న శాస్త్రికి 4 లెక్కలు చెప్పినంత మాత్రాన నాకు జీవితాంతం వైద్యం చేశాడు వీళ్ళ నాన్న. కాబట్టి వీళ్ళని అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ. సభకు నమస్కారం. నాకు మాస్టారు, నేను ఫస్ట్ కానిస్టేబుల్ చేశాను 93 నుంచి 98 వరకు. ఆ పీరియడ్లో మా మామగారి ఫ్రెండ్ సార్ వచ్చారు. వస్తే నాకు మ్యాథ్స్ చెప్పారు డిఎస్సికి ప్రిపేర్ అవడానికి 98లో. అప్పుడు ఒక విధంగా చెప్పాలంటే ఆ బేసిక్స్ నాకు కొత్తగా ఉండేవి. ఆ బేసిక్స్ వల్ల నేను 98లో సార్ గైడెన్స్తో జాబ్ కొట్టాను. నేను 2023లో ప్రమోషన్ మీద హై స్కూల్కి వెళ్ళాను. అప్పుడు కూడా సార్ మా ఇంటికి వచ్చి పరామర్శించారు. మా మిస్సెస్ వీళ్ళందరూ కూడా, తేజ కానీ మా మిస్సెస్ కానీ మాస్టర్ మేడం గారిని కానీ బాగా కలవరిస్తూ ఉంటారు. మాస్టర్కి ప్రత్యేక ధన్యవాదాలు. ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలని ప్రార్థిస్తాను. రామచంద్రరావు గారు, రమాదేవి మేడం గారు మా పాఠశాల ప్రధానోపాధ్యాయుల్ని ఘనంగా సన్మానిస్తున్నారు. ఈ రామచంద్ర గారు, రమాదేవి మేడం గారు, మేము మా జర్నీ ఉద్యోగ ప్రస్థానం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ కుటుంబము ఈ కుటుంబం లేదు, ఈ 2 కుటుంబాలు ఒకటే. గుంటూరు వెళ్తే మేము ఆ ఇంట్లోనే ఉండాలి, అక్కడే భోజనం చేయాలి. మరి మమ్మల్ని ఎంతనో నేను వీళ్ళిద్దరిని పార్వతీ పరమేశ్వరులుగా భావిస్తాను. వీళ్ళిద్దరిని పార్వతీకి పరమేశ్వరులుగా భావించి మరి మాస్టరు ఎవరికి ఏ సహాయం వచ్చినా కానీ వెంటనే స్పందించేటటువంటి మనస్తత్వం రామచంద్ర గారు. అట్లాగే మేడం గారు అసిస్టెంట్ డైరెక్టర్గా చేసి వాలంటీర్ రిటైర్మెంట్ చేసుకున్నారు. కాబట్టి మేడం గారు కూడా మాకు మా రామచంద్రకి దొరకటం అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాము. మరి అంత కల్మషం లేనటువంటి వ్యక్తులు, మమ్మల్ని ఆదరించేటటువంటి వ్యక్తులు. ఇంకో అసలు ఖచ్చితంగా చెప్పాలంటే నా కష్టంలో కన్నీళ్లలో రామచంద్ర గారు ఉన్నారు, తోడుగా ఉన్నారు. ఆశ్వాస స్పందన చాలా అద్భుతంగా ఉందండి. ఇప్పుడు కానీ శ్రీమతి విజయశ్రీ గారు మన పాఠశాల ప్రధానోపాధ్యాయుల్ని ఘనంగా సన్మానిస్తున్నారు. అలాగే మన పాఠశాల సిబ్బంది అందరూ కూడా
పెదపులివారి పాలెం అండి. ఈ పాఠశాల సిబ్బంది అంతా కూడా మా ప్రధాన ఉపాధ్యాయుల్ని ఘనంగా సన్మానిస్తున్నాము. ఈ పాఠశాల సిబ్బంది అందరూ కూడా ఘనంగా మాస్టర్ దంపతుల్ని సన్మానిస్తున్నారు. ఇప్పటికే చాలా పాపం లేట్ అయింది, చాలా ఓపికగా ఉన్నారు. బంధుమిత్రులు కూడా అర్థం చేసుకోవాలి, మాస్టర్ మీద ఎంత అభిమానం ఉందనేది మనకి ఇక్కడ చూస్తే తెలుస్తుంది. మాస్టారు ఎంత కష్టపడి మరి ఈ స్థాయికి వచ్చారో, మరి వీళ్ళ యొక్క అభిమానం మరి ఇది నా కుటుంబం. నువ్వు కూడా మేడం గారు చూసి మనం చాలా గర్వించాలి. డాక్టర్ విజయశ్రీ MEO2 కర్లపాలెం అంటే చదువుకి వయసుతో సంబంధం లేదు, ఏ వయసులోనైనా చదువుకోవచ్చు అని నిరూపించినటువంటి వ్యక్తి మేడం గారు. ఈ వయసులో అంటే ఒక పక్క ఆఫీసు బాధ్యతలు, ఒక పక్క కుటుంబ బాధ్యతలు, ఇవన్నీ నెరవేరుస్తూనే డిగ్రీలలో అత్యున్నతమైనటువంటి డిగ్రీ డాక్టరేట్, ఆ డాక్టరేట్ చేసినటువంటి వ్యక్తి శ్రీ డాక్టర్ విజయశ్రీ మేడం గారిని మనసారా నేను అభినందిస్తున్నా. ఈ వయసులో వారు చదువుకున్నారని చాలా గొప్ప విషయం. డాక్టరేట్ సాధించడం అంటే సామాన్యమైన విషయం కాదు. మరి మీరందరూ స్ఫూర్తిగా తీసుకుని బాగా చదువుకోవాలని, వృద్ధులకు రావాలని కోరుకుంటూ, మరి మా టీం, మా టీచర్స్ అందరూ నాకెంతో సహకరించారు. ఈ స్కూలు హై స్కూల్గా మార్చడంలో మేడం గారి పాత్ర కీలకమైంది. మాస్టర్ ఊళ్ళో తిరగండి, మీరు పిల్లల్ని బాగు చేయండి, మీకు హై స్కూల్ అవుతుంది, ఒక హెడ్ మాస్టర్ వస్తారు, ఒక డ్రిల్ మాస్టర్ వస్తారు, పోస్టులు పెరుగుతాయి అని చెప్పేసి ఏ రోజుకి ఆ రోజు నాకు ఫోన్ చేసేవాళ్ళు. ఒక ఆఫీసర్ అయ్యండి మాస్టరు, నేను రమ్మంటే నేను కూడా వస్తాను, మీరు తిరగండి, పిల్లలను చేర్చుకోండి, స్కూల్ పెరుగుతుందని చెప్పేసి మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించినటువంటి మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. నారాయణరావు గారు మాస్టర్ దంపతుల్ని ఘనంగా సన్మానిస్తున్నారు. దాసరి నారాయణరావు అల్లుడు కూతురికి గజమాలతో సన్మానిస్తున్నారు. కళలో నాలుగులాగా ఉండి మా కార్యక్రమాలన్నిటికీ అటెండ్ అయ్యి, మరి మా కుటుంబము ఆ కుటుంబం అని లేదు, అసలు ముందు మాధవికి ప్రయారిటీ ఇచ్చేటటువంటి మా ముద్దుల మామయ్యకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. మా పిల్లలందరూ సీట్లో కూర్చోండి, పైకి ఎవరు వెళ్ళదు. దంపతుల్ని ఘనంగా సన్మానిస్తున్నారు. సార్ ఎద్దనపూడి మండలంలో MDO గారుగా పనిచేస్తున్నారు. MPDO ఎద్దనపూడి మండలం. అందరికీ నమస్కారం అండి. మాస్టారును మన టీచర్ గారు, నేనైతే మా ఇంటికి నేను పెద్ద దగ్గర ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బెస్ట్ ఫ్రెండ్స్, మా రెండు కుటుంబాలు ఒకటే, రెండు కుటుంబాలు కాదు ఇవి. అట్లా మేమందరం కలిసిమెలిసి తిరుగుతాం. కాబట్టి ఇంత దూరం వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మీరందరూ కూడా ఎక్కడెక్కడ ఉన్నా కూడా మేము లేస్తే మాస్టారు వారి కుటుంబానికి చాలా దగ్గరగా ఉండేటువంటి మా ఆత్మ బంధువులు ఉమామహేశ్వరరావు గారు పిలవగానే అంత దూరం నుంచి కూడా వచ్చి ఉదయం నుంచి ఓర్పుగా కూర్చొని మరి సన్మాన కార్యక్రమం
అటెండ్ అవటం చాలా చాలా గొప్ప విషయం. రమణ గారు మాస్టారికి చాలా దగ్గరి స్నేహితులు. వారు ఈ సన్మాన కార్యక్రమానికి వచ్చారు. చాలా సంతోషం సార్. రమణ గారు అమ్మాయిని కూడా తీసుకొని వస్తే బాగుండేది. డాక్టరు వాళ్ళ అమ్మాయి కూడా మా బోడిపాలెంలో మరి జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. టీచర్ గారు కూడా చాలా చాలా మాకు ఆత్మ బంధువులండి. రమణ గారు డిఫెన్స్లో పనిచేసి రిటైర్ అయ్యారు. ఒకచోట పెరిగిన వాళ్ళం. వీటి సహకారంతోనే నేను బీఈడీ చదువుకోగలిగాను. కాబట్టి నా మిత్రుడిని నేను ఎప్పుడు మర్చిపోలేను. కాబట్టి వాళ్ళ అమ్మాయికి మంచి సంబంధం రావాలని కోరుకుంటూ బెస్ట్ మూమెంట్ అండి. ఆ మనవరాలు కూడా కదా. మనవరాలు తాతయ్య మెడలో గొలుసుందేమో చూస్తున్నారు. మరి మాస్టార్కి ఇంతమంది ఇంత అభిమానం. మాస్టార్కి ఇంకా గొప్ప విషయం ఏంటంటే బలమైనటువంటి కుటుంబం. మరి మాస్టార్కి ఎన్నో కార్యక్రమాలు ఉమ్మడి కుటుంబంలో మంచి మంచి కార్యక్రమాలకి మేము కూడా పాలు పంచుకోవడం అనేటువంటిది అండి. మాస్టారు అక్కా చెల్లెళ్ళు ప్రేమానురాగాలతో ఈ అమ్మాయి మనవరాలు ఐర్లాండ్ పిల్ల. ఈ దేశం కాదు ఈ అమ్మాయిది, ఐర్లాండ్. ఏనా మాట్లాడతావా? మాస్టార్పై అభిమానంతో ఒక చక్కని ఫోటోగ్రాఫ్ శ్రీకాంత్. ఓకేనండి మాస్టర్. ఒక్క నిమిషం వదిన గారు. హాయ్. మాస్టర్ గారి సిస్టర్ గారు మాస్టర్ గారికి నూతన వస్త్రాలు బహుకరిస్తున్నారు. ఓకేనా? ఓకేనండి. ఓకే అమ్మా. తికమక పెట్టే అమాయకత్వం, చకచకలాడే వేగం, అలాగా ఉంటా ఇలాగ ఉంటా ఆకతాయిలం మేము. ఏ చెప్పేది అర్థమేంటి చెప్పరా? అరే భాయ్ స్ట్రేట్ గానే చెప్తా ఇనుకో. సత్యం పలికే హరిచంద్రులం, సత్యం పలికే హరిచంద్రులం, అవసరానికో అబద్ధం, నిత్యం నమాజు పూజలు చేస్తాం, రోజు తన్నుకు చేస్తాం. సత్యం పలికే హరిచంద్రులం, అవసరానికో అబద్ధం, నిత్యం నమాజు పూజలు చేస్తాం, రోజు తన్నుకు చేస్తాం. నమ్మిత ప్రాణాలైనా ఇస్తాం, నమ్మడమేరా కష్టం. అరముక్కు సూటిగా ఉన్నది చెప్తాం, నచ్చకుంటే మీ కర్మం. అర కష్టం వచ్చినా కన్నీళ్ళొచ్చినా చెదరని నవ్వుల ఇంద్రధనసులం. మేమే ఇండియన్స్, మేమే ఇండియన్స్, మేమే ఇండియన్స్, అరే మేమే ఇండియన్, మేమే
మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ వంద నోటు జేబుల ఉంటే నవాబు నైజం పర్సు ఖాళీ అయ్యిందంటే పకీరు తత్వం కళ్ళు లేని ముసలమ్మలకు చెయ్యందిస్తా అడిచిపోరు ఎదురుగా వస్తే పళ్ళికిలిస్తా ప్రేమ కావాలంటాం పైసా కావాలంటాం ఏవో కలలే కంటాం తిక్క తిక్కగా ఉంటాం ఏడేళ్ళైనా టీవీ సీరియల్ ఏడుస్తూనే చూస్తాం తోచకపోతే సినిమాకెళ్ళి రికార్డు డాన్సింగ్ చేస్తాం కోర్టు తీర్పుతో మనకేం పనిరా నచ్చినోడి కోటేస్తాం అందరు దొంగలే అసలు దొంగకే సీటు అప్పజెప్